అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్. నేను దాత్రియార్ ఎన్‌జిఓ ఒక కో-ఫౌండర్. ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కొన్ని ఎన్‌జిఓస్, సిటీలో ఉన్న ఎన్వైర్‌మెంటలిస్ట్, ప్రకృతి ప్రేమికులు, లోకల్ కాలనీ రెసిడెంట్స్ వీళ్ళందరం కలిసి ఒక ఇష్యూ మీద కొట్లాడడానికి వచ్చాం. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎన్నుకున్నది ఏంటంటే నేషనల్ ఫారెస్ట్, హరినా వనస్థలి నేషనల్ ఫారెస్ట్ అంటారు. కాకపోతే ఫారెస్ట్‌లో పచ్చని చెట్లు ఉండాలి. కాకపోతే ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. మాడి మసిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వెనక చెట్ల కింద మొత్తం మీకు వాటర్ కనిపిస్తున్నాయి. ఆ వాటర్ ఏంటి? నార్మల్ ఫ్రెష్ వాటర్ కాదు, అవి కెమికల్ వాటర్. ఈ కెమికల్ వాటర్ అనేది టీఎస్ఐసి ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుండి ఒక ఇల్లీగల్ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ ల్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళ ల్యాండ్ లో రిలీజ్ చేసి అక్కడి నుంచి ఒక కల్వర్ట్ కన్స్ట్రక్షన్ చేసి రైన్ వాటర్ కోసం కట్టిన కల్వర్ట్ ని యూనో కరెక్ట్ పైప్ లైన్ కల్వర్ట్ దగ్గర రిలీజ్ చేసి అక్కడికి ఎండ్ చేసి అక్కడి నుంచి వాటర్ ని డైరెక్ట్ ఫారెస్ట్ లోకి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ అనేది 2.5 years నుంచి జరుగుతుంది. అంటే 2.5 years నుంచి కంటిన్యూస్ గా ప్రతిరోజు రిలీజ్ అయ్యే కెమికల్ వాటర్ మొత్తం ఫారెస్ట్ లో ఎంటర్ అయితే ఇమాజిన్ ఎంత ఫారెస్ట్ వరకు ఈ వాటర్ కవర్ అవుతుందో. అంటే 15 square kilometers వరకు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ కెమికల్ వాటర్ అనేది రిలీజ్ అయింది. యూనో దీనివల్ల లోపల ఉన్న చెట్లు, ఎన్నో పక్షులు ఉంటాయి, ఎన్నో జంతువులు ఉంటాయి, జింకలు, నెమళ్ళు, వీటన్నిటిని ఈ వాటర్ తాగడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతున్నాయి, కొన్ని చచ్చిపోయాయి కూడా. ఇంకొకటి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. ఈ వాటర్ ఈ దీని చుట్టూ 25 కాలనీస్ ఉంటాయి ఈ ఫారెస్ట్ చుట్టూ. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు రావడం స్టార్ట్ అయినాయి. దగ్గు, జలుబు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్ అయినాయి. సో వీటి గురించి మేము కంటిన్యూస్ గా కొట్లాడడం వల్ల టీఎస్ఐసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జిహెచ్ఎంసీకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మనీ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 months బ్యాక్ ఏమన్నారంటే మేము ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతాము, దానివల్ల సొల్యూషన్ వస్తుంది అనేసి అన్నారు. సో మేము సరే పెట్టండి, మేము అలా జరిగితే మేము హ్యాపీ అనుకున్నాం. కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఎస్టీపీ పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ కెపాసిటీ ఎస్టీపీ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయ్యేది ఎఫ్లూయెన్స్. కాకపోతే వీళ్ళు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, అప్పుడే మేము దాని గురించి డిమాండ్ చేస్తాం. కాకపోతే దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ లేదు, దీంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ ఎస్టీపీ పెట్టారు, ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే ఎస్టీపీ అనేది అవుట్ ఆఫ్ కెపాసిటీ ఓన్లీ 100 KLT. కాకపోతే ఇన్లెట్ అనేది మోర్ దెన్ 100 KLT ఉంది. ఓన్లీ 30 to 40% ఆఫ్ ద వాటర్ ఎస్టీపీలోకి వెళ్ళి క్లీన్ అవుతుంది. మిగతా వాటర్ మొత్తం మళ్ళా ఫారెస్ట్ లోకి వెళ్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం అనేది సొల్యూషన్ కాలేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాక కూడా ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ రాలేదంటే ఏం చేయాలి మాకు అర్థం కాక, సో మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చినాము, కొట్లాడినాము. ఈ ఇష్యూ అట్లీస్ట్ ఇప్పటికైనా మీ చెవులకు వినిపిస్తుందని మేము అనుకుంటున్నాం. వినిపించి మా ఆరోగ్యాలు కాపాడడం కోసం మీరు కొట్లాడతారు అనుకున్నాం, సమస్య పరిష్కారం చేస్తారు అనుకుంటున్నాం. తేలేదనుకో మళ్ళీ ఇంకా భారీ ఎత్తున మీ ఆఫీసుల ముందు కూర్చోడానికి కూడా మేము వెనకాడము. థ్యాంక్ యూ సో మచ్.